ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చామదుంపల పులుసు. రెసిపీ ఎలా చేయాలో చూస్తూ మధ్య మధ్యలో ఈ దుంపలు తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వాటర్ వేసి శుభ్రం చేసిన చామదుంపలను వేసి బాయిల్ చేయాలి. లేదా కుక్కర్లో వేసైనా బాయిల్ చేసుకోవచ్చు. చామదుంపలలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీర బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. చామదుంపలు ఉడికేలోపు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో ఈ చామదుంప చాలా సహాయం చేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. దుంపలు ఉడికాయో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక గరిటెతో టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దుంపలు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వాటర్ సెపరేట్ చేసి దుంపలను పీల్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాయి మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కనుంచుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. చామదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి అవసరమైన తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. ఈ ఉల్లిపాయ మిశ్రమం బాగా వేగిన తర్వాత పసుపు, కారం, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మరోసారి అంతా కలిసేలా ఫ్రై చేయాలి. అందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ముందుగా పీల్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకున్న చామదుంపలను వేసి మరో 5 నిమిషాల పాటు అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి దగ్గర పడే వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ దుంపల్లో పొటాషియం అధికంగా లభిస్తుంది. ఈ దుంపలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు నివారిస్తుంది. ఇది దగ్గర పడింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జును వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. రెసిపీ దగ్గర పడేలోపు మిగతా హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. చామదుంప రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతుంది. మూత తీసిన తర్వాత చివరగా కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చామదుంపల పులుసు రెడీ అయినట్లే. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చామదుంపలను తప్పకుండా మీ డైట్లో కూడా చేర్చుకుంటారు కదూ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.